वामदेवाय नमो ज्येष्ठाय नमस्तेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलाय नमो बलवनाय नमो सर्वभूतमनाय नमो वनान्मनाय नमः ओरे योगोरे नमस्ते रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि रुद्रप्रचोदयात् सर्वभूतानां ब्रह्मात्रे ब्रह्मणोत्परि ब्रह्मा शिवो मे शिवोऽहम् जय अर्चक अर्चक संघ వర్ధిల్లాలి వాసన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి వాసన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి అడవే స్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై అర్చక జై జై అర్చక జై జై అర్చక రాజ అశోక్ సారీ అర్చక జై అర్చక రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వాసన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి అడవే స్వామి గారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీ గురుభ్యో నమః వాగర్తో సంపృక్తో వాగర్తః ప్రతిపత్తయే జగతో పితరో వందే పార్వతీ పరమేశ్వరు. ఈరోజు సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం నుండి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గారు 2007లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఆనాడు 2500 రూపాయలతో మొదలుపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరలా 2025 సంవత్సరం నాటికి ఆ యొక్క గౌరవ వేతనంగా ఈరోజు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ అర్చకులకు అందరికీ కూడా 10,000 రూపాయలను అనగా 4,000 రూపాయలు ధూపదీప నైవేద్యానికి, 6,000 రూపాయలు ఆ యొక్క గౌరవ వృత్తిగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ యొక్క ధూపదీప నైవేద్య పథకము ప్రతి ఒక్క అర్చకులకి అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటిది జరిగినది. అందులో ముఖ్యంగా ఈ ధూపదీప నైవేద్య పథకంలో ఉన్నటువంటి అర్చకులకు రెగ్యులర్ అర్చకులతో సహా ఏ విధంగా అయితే అర్చక వెల్ఫేర్ బోర్డుకు సంబంధించినటువంటి గ్రాంట్స్ ఉన్నాయో ఆ గ్రాంట్స్ను కూడా ఈ ధూపదీప నైవేద్యం ఉన్నటువంటి అర్చకులకు ఇవ్వాలనేటటువంటి యొక్క సదుద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వము మన ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు మరియు దేవాదాయ శాఖ మినిస్టర్ మన కొండా సురేఖ గారు కూడా ఈ అర్చకుల యొక్క ప్రతి ఒక్కరు కూడా ధూపదీప నైవేద్యంలో ప్రతి ఒక్క అర్చకులు కూడా రెగ్యులర్ అర్చకుల్లాగా వాళ్ళందరికీ అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో అర్చక వెల్ఫేర్ బోర్డు నుంచి ఈ యొక్క గ్రాండ్గా మాకు ప్రకటించడం జరిగింది. కావున ఇందుకు కృషి చేసినటువంటి రెగ్యులర్ అర్చకులు మరియు మా రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారికి మరియు వారి కార్యబృందానికి అందరికీ కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘానికి సంగారెడ్డి జిల్లా నుంచి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై అర్చక జై అర్చక. శ్రీ గురుభ్యో నమః. ధూపదీప నైవేద్య అర్చకులు అందరూ కూడా విశేషంగా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2007లో ప్రారంభమైనటువంటి ఈ ధూపదీప నైవేద్య అర్చక పథకం ఏదైతే ఉన్నదో అప్పటి నుండి కూడా అర్చక నిధి ఈ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉన్నదో అందులో నిధి ఉన్నప్పటికీ రెగ్యులర్ అర్చకులకు మాత్రమే అది వర్తింపజేసేలాగా ఉండే. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దేవాదాయ శాఖ మినిస్టర్ శ్రీమతి కొండా సురేఖమ్మ గారు రెగ్యులర్ అర్చకులతో పాటు ధూపదీప నైవేద్య అర్చకులందరికీ కూడా ఈ సంక్షేమ నిధి అందించాలన్నటువంటి గొప్ప సంకల్పముతోటి మెడికల్ కావచ్చు, వివాహానికి కానీ, ఉపనయనానికి కానీ, అదేవిధంగా విధులు నిర్వహిస్తూ అంగవైకల్యం వచ్చినటువంటి వారికి కానీ
అదేవిధంగా మరణ అనంతరం కూడా వారికి కూడా కొంత అర్చక నిధి ఇవ్వాలనేటువంటి గొప్ప సంకల్పంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెగ్యులర్ అర్చకులతో పాటు సుమారు 8,000 మంది ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా ఈ అర్చక నిధిని అందించాలన్నటువంటి గొప్ప నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఈ విశేషమైనటువంటి శుభవార్తని ఈనాడు మేము సంగారెడ్డి జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం వారందరం కూడా ఒక పండుగలా జరుపుకుంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంగారెడ్డి జిల్లా తరపున విశేషంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మా ఉడతా భక్తిగా ఈరోజు కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కొండా సురేఖ గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.